ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నావెల్స్ చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం. ఈరోజు ఏదైనా చెప్తారా? ఇవాళ ఒక స్పెషల్ నావెల్ చెప్పబోతున్నా. ఓ, ఏంటండి అంత స్పెషల్? మామూలుగానే అభిమాన రచయితలు, అభిమాన నటులు, అభిమాన గాయకులు, వాళ్ళని చూడడానికి జనాలు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతారు. యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మొత్తానికి వెళ్ళిపోతారు దగ్గరికి. నా దగ్గర కూడా అలా వస్తుంటారు కదా. వీళ్ళకి అందరూ ఏమిటో ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఏముంది, సినిమాలు చూస్తూనే ఉంటాం కదా, బయట విడిగా చూడటం వల్ల వాళ్ళతో మాట్లాడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో నాకు ఏనాడు తెలిసేది కాదు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది. ఎవరైనా నా దగ్గర కూడా అంత ఉత్సాహంగా వస్తే ఏమిటబ్బా పాపం వెళ్ళు అని అనిపిస్తుంది నాకు బాగా. అంటే కరెక్ట్ ఆ ఫీల్ ఏమిటో అనేది నాకు తెలీదు. దాన్ని నేను మొట్టమొదటిసారి అనుభవించాను జయ, ఫస్ట్ జీవితంలో. మామూలుగా నాకు బాలుగారు చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. కానీ వారిని చూడాలని, ఎక్కడైనా ఇక్కడ ఉన్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అలాంటి భావాలు కలగల. ఈ మనం నావెల్స్ చెప్తున్న క్రమంలో మనం ఎద్దనపూడి సులోచనారాయణ గారివి చెప్పుకున్నాం, మాలతీ చంద్ర గారివి చెప్పుకున్నాం. నాకు ఎప్పటి నుంచో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారివి చెప్పాలని కోరిక. అయితే వారిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియలా. చాలా మంచి దారి బలభద్రపాత్రుని రమణి గారు రైటర్, తెలుసు కదా. వారి ద్వారా మల్లాది గారి నెంబర్ దొరికింది నాకు. అంటే నేను ఆవిడ ఇచ్చారు, నేను పర్మిషన్ తీసుకోవటం కోసం ఆవిడ అడ్వైస్ తోటి మీరు మాట్లాడండి, అడగండి అంటే నేను ఫోన్ చేస్తానని చెప్పుంటారు. జీవితంలో మొదటిసారి జయ ఆయన నమస్కారం అమ్మ అనగానే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఓ సూపర్. నాకు ఎంత ఇష్టం అంటే ఆయన చాలా ఇష్టం. మొత్తం వారి నావెల్స్, వారి కథలు, చందమామ కథలు మంచివి, అంటే అపరాధ పరిశోధన టైప్వి కూడా, క్రైమ్ స్టోరీస్ కూడా. ఏ ఒకటి అబ్బా ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు ఎక్కలేదు అనుకోలే ఇప్పటిదాకా నేను. సూపర్. కొంతమంది రచయితలు కొన్ని ఎక్కవు. అవునవును, ఎంత ఇష్టమైనా కూడా కొన్ని ఎందుకో వెళ్ళవు లోపలికి. ఎందుకనో మల్లాది గారివి నాకు అన్ని ఇష్టం. నాకు ఆయన అంటే ఇష్టం, అంటే ఇష్టమే, అన్నీ ఎప్పుడు చదువుతూనే ఉంటా. కానీ గూస్ బంప్స్ రావడం అనేది ఒక ప్రత్యేకమైనది అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాకు తెలిసింది, ఎవరి మీదైనా మనకి అభిమానం ఉంటే, మనకి ప్రీతి ఉంటే, నిజంగా మన మనసు ఎట్లా ఎక్సైట్ అవుతుంది అనేది నాకు అర్థమైంది అనమాట. మీరు అనుభవించారు? నేను అనుభవించాను, నాకు అర్థమైంది. నన్ను కలవాలని కోరుకునే వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏంటి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఫోన్లో మాట్లాడితే చాలదు, కలవాలి అనుకుంటారు వాళ్ళు. సో వారితో మాట్లాడి ఆయన దగ్గర నుంచి 2 నావెల్స్ చెప్పడానికి పర్మిషన్ తీసుకున్నాను నేను. చెప్పండి అమ్మా చూద్దామన్నారు. నేను అడిగిన 2 నావెల్సే చెప్పారు. నేను మాట వరుసకి 2 నావెల్స్ పేర్లు చెప్పా, ఆయన ఒప్పుకున్నారు. చెప్పండి, మీరు ఎలాగో సినాప్సిసే కదా, అంటే కథ చెప్తాం, చదవడం కాదు కదా. నాకు చదవటం మీద అంత ఆసక్తి లేదు, నాకు అంత ఓపిక ఉండదు, ఓపికే ఉండదు అంతసేపు నాకు. ఇక స్టోరీ చదువుతారు కదా చాలా మంది, రీడ్ అలౌడ్, నాకు అంత ఓపిక లేదు. నాకు నేనే చదివేసుకోవాలి, చెప్పాలన్నమాట. సరే, ఆ చెప్పడానికి పర్మిషన్ తీసుకున్నా. ఒకటి మందాకిని, రెండో పుస్తకం అందమైన జీవితం. ఓకే. ఈ 2 చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మల్లాది గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన చెప్పేవన్నీ విషయాలు చేయటానికి దాదాపుగా కుదిరేవి. తర్వాత ఆ శైలి ఎలా ఉంటుందంటే ఏదో మనం మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. చాలా సబ్జెక్టులు, ఎక్కువ సబ్జెక్ట్స్ ఇలాంటివి జరిగే ఉంటాయని మనల్ని నమ్మిస్తాయి. అవి కథల్లో చెప్తారు, అలా అనిపించదు. ఓకే. తర్వాత కాలంలో మొదట రాసిన నావెల్స్ కంటే జయం అని ఒక అద్భుతమైన నావెల్ రాశారు, అది చాలా ఇష్టం. ఈ 2 నేను సక్సెస్ఫుల్గా వారిని మెప్పించగలిగితే, ప్రేక్షకులు ఎలాగూ అలవాటైన వాళ్ళు మనకి వినేస్తారు కదా, ఆయనకి నచ్చితే ఆ జయం కూడా తీసుకుని చెప్పాలని ఉంది నాకు. తప్పకుండా. ఒక ఆధ్యాత్మికమైన ధోరణిలోకి వెళ్ళినటువంటి వారి పరిణతి అందులో కనపడుతుంది అనమాట. చాలా నచ్చింది, అది కూడా చాలా బాగుంది నాకు. సో ఈ 2 నావెల్స్లో మందాకిని చెప్దాం ఇప్పుడు. అంటే ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే నేను దీనికోసం ప్రయత్నం చేశానని చెప్పడం కోసం అన్నమాట. అయితే ఈ మందాకిని నవలని చిన్నప్పుడు కొంచెం నేను జస్ట్ స్కూల్ దాటి 80s వచ్చిందని అనుకుంటున్నా. చదివినప్పుడు బాగానే ఉంది. అయితే మా అక్క ఏంది, నాకు చాలా నచ్చింది అని నేను చెప్తే మా అక్క అంటుంది, ఏమిటది, పతివ్రత కథలాగా ఉంది అన్నది. అప్పుడు నేను ఒక కొత్త కోణంలో ఆ కథను చూడడం మొదలుపెట్టాను. ముందు ఆ వయసుకి నాకు తెలియలేదన్నమాట ఆయన చెప్పిన లోపల భావం ఏమిటి అనేది. నేను ఆ రకంగా ఆలోచించలే. తర్వాత నాకు తెలిసింది, ట్రూలీ ఒక పతివ్రత కథ మందాకిని.
ఈ కాలపు పతివ్రత పెళ్ళిని నిలబెట్టుకోవాలనుకునే ఒక అమ్మాయి ఎలా చేసి తన పెళ్ళిని నిలబెట్టుకుంది, వైవాహిక జీవితాన్ని సరి అయిన దారిలో. పెళ్ళి నిలబెట్టుకోవడం అంటే ఏదో మొగుడు పెళ్ళం కలిసి ఉంటాం కాదు, లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ హ్యాపీలీ అనాలి. మనం ఎప్పటికీ హాయిగా ఉండటం, సంతోషంగా ఉండటం, జీవితాన్ని సరైన దారిలోకి తీసుకురావటం. ఇప్పుడు చిన్న చిన్న వాటికే ఏదైనా, పెద్దవాటికి తప్పదనుకో, చిన్న వాటికి కూడా తగాదాలు పడి పోట్లాడి ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం డివోర్స్కి వెళ్ళిపోతున్నాం. అవును, సమాజం అటు పరిగెత్తేసింది. ఇది సమాజం ఆ వైపుకి తిరుగుతున్న కాలంలో రోజుల్లోనే రాయబడింది కథ. చాలా బాగుంటుంది, తప్పకుండా చదవవలసిన నవల. మీరు ఈ కాలం పిల్లలకి చదవండి అని ఏం చెప్తారు అని అడిగితే నేను చెప్పే మొదటి 10 కథల్లో ఒకటి తప్పకుండా మందాకిని. అంత బాగుంటుంది. ఒక అమ్మాయి సాధారణ సింపుల్ అమ్మాయి, పిల్ల కొంచెం అందమైన అమ్మాయి అని కానీ మనకి చూపిస్తారు కథలో. ఓ భార్య భర్త బ్రాహ్మణ కుటుంబం, బహుశా ఆయన పురోహితులు, అంతే కదా. పురోహితులు అంటే బ్రాహ్మిన్స్కి ఒక 4 సంతానం, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. అందులో పెద్ద అమ్మాయికి పెళ్ళవుతుంది. తర్వాత రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉంటారు. నేను కథ ఎలా నడుస్తుందో అలా చెప్పట్లేదు, ఈ మొత్తం మీద మీ జనానికి అర్థమయ్యేలాగా చెప్పేస్తాను అనమాట. అయితే ఈ పెద్ద అమ్మాయి వసంతలక్ష్మి, రెండో అమ్మాయి మందాకిని, మూడో అమ్మాయి వాసంతి, తర్వాత ఒక పిల్లాడు హేమాద్రి, స్కూల్కి వెళ్ళే పిల్లాడు. చిన్న ఆడపిల్లలిద్దరికీ కూడా డిగ్రీలేనే సంబంధాలు. పెద్ద అమ్మాయి రెండో అమ్మాయికి చూస్తున్నారు కానీ మ్యాచెస్ కుదరటలు. పెద్ద అమ్మాయి పెళ్ళి 4-5 సంవత్సరాలు అయ్యింది ఈ కథ నాటికి. ఓ 3 ఏళ్ల చంటిపిల్ల కూడా ఉంది. అయితే అమ్మ నాన్న సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే పెద్ద అమ్మాయి ఇంటికి వస్తుంది, వసంతలక్ష్మి వస్తుంది, వసంత అంటారు. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. రెండో అమ్మాయికి పెళ్లి చూపులు కూడా జరుగుతాయి. చూపులు ఏం కుదిరినట్టుగా ఉండవు. ఈ పిల్ల ఇంటికి వెళ్తుంది, భర్త రాడు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అత్తమావ రావాలి కదా. అతను ఏంటంటే పచ్చి తాగుబోతు. 4 వ్యసనాలు ఉన్నాయి: సిగరెట్లు, మందు, నాటకాలు, పేకాట. ఇవి కాకుండా అప్పుడప్పుడు స్త్రీ వ్యసనం కూడా. అతని వల్ల ఈ అమ్మాయికి 1-2 సార్లు ఏవో జబ్బులు కూడా వస్తాయి పాపం. ఆ పూట డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది తండ్రికి. చూస్తే తనకి ఏదో భర్త వల్ల వచ్చే జబ్బు కనపడుతుంది. అతనితో పోట్లాడుతుంది, నువ్వు ఎందుకు రాలేదు, మా అమ్మ నాన్న ఏమనుకుంటారంటే అతను కొడతాడు. అన్నం తింటున్న అన్నం కంచం విసిరేసిస్తాడు. దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. బాత్రూంలోకి వెళ్ళి కిరోసిన్ పోసుకొని అంటించేసుకుంటుంది. ఆలోచిస్తుంది కానీ ఇక ఎప్పటికీ ఇది సెట్ అయ్యేలాగా కనిపించట్లే. అతను మారడు. పిల్ల పుట్టింది, పిల్ల తండ్రి అయినా నువ్వు ఎందుకు మారలేదు, మారని నా ఇష్టం అంటాడు అతను. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. అతను మొండివాడు. అతన్ని మార్చే మార్గం ఏమిటి అనే ఆలోచన అమ్మాయి చేయలేదు. చాలామంది చేయలేకపోతారు. నాకు వచ్చిన కష్టమే నేను ఆలోచిస్తాను కదా జయ, ఎప్పుడు కూడా అదే జరుగుతుంది. సూసైడ్ చేసుకుంటుంది. కానీ ఉత్తరం ఒక చిన్న కాగితం రాసి పెడుతుంది ఒక పుస్తకంలో. నా భర్తకి ఉన్న తాగుడి వ్యసనాల వల్ల, అతను నన్ను పట్టించుకోవటం వల్లే నేను సూసైడ్ చేసుకున్నా, నా భర్తే కారణం అని రాస్తుంది. పుస్తకంలో పెడుతుంది. సూసైడ్ చేసుకుని ఈ అమ్మాయి కేకలు పెట్టేసరికల్లా అతను మెలకు వస్తుంది. ఎట్లాగో చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి 60% కాలిపోయిన అమ్మాయిని హాస్పిటలైజ్ చేస్తారు. పాపం పోరాడి చనిపోతుంది. కానీ వీళ్ళు వస్తే మ్యాజిస్ట్రేట్ వచ్చి వాంగ్మూలం తీసుకున్నప్పుడు నా భర్త ఏం లేదు, నేనే స్టవ్ వెలిగిస్తూ ఉంటే అంటుకుని చనిపోయాను అని చెప్తుంది. భర్త అంటే ఇష్టమే అమ్మాయికి. పోయే ముందు తను సూసైడ్ చేసుకునే ముందు చూస్తే అమాయకంగా పడుకుని నిద్రపోతున్న భర్తను చూస్తుంటుంది అనమాట. మన మనసులో అతని మొహమే కదలాడుతుంది. నా మొగుడు వల్లే అని చెప్పదు. కక్ష సాధింపు లేదు అమ్మాయికి. అది రాక అతని వల్ల కాదు అని చెప్తుంది. ఈ లోపలే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు, చితకొట్టేస్తారు. తర్వాత వదిలేస్తారు ఈ అమ్మాయి వాంగ్మూలం వల్ల. ఇంకేం చేస్తారు, పిల్లని తీసుకెళ్ళి చంటి పిల్లని ఇంట్లో పెట్టుకుంటారు అమ్మా నాన్న. ఈ అమ్మాయికి దహన క్రియలు అవి చేసేస్తారు. అతను తాగుతూ ఉంటాడు. ఏదో ఉద్యోగం ఉంటుంది అతనికి, ఆఫీసు ఉద్యోగం ఉంది. సరే కొద్ది రోజులు గడుస్తాయి. వీళ్ళకి ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు కదా. ఈ పిల్లకి ఏదో రెండో పిల్లకి పెళ్లి చూపులు చూస్తారు కానీ అవి ఏమీ కుదురుతున్నట్టు కనపడవు. కట్నాలు కావాలి. ఆ పెళ్ళికి ఇవ్వగలిగే 10-15 వేల రూపాయలు కూడా వీళ్ళ దగ్గర లేవు. పౌరోహిత్యం చేసుకునే కుటుంబం. ఒకళ్ళకి 2 ఆడపిల్లలు. ఈ కొన్ని రోజులు గడిచేసరికల్లా మూడో అమ్మాయికి ఆల్రెడీ సంబంధం కుదిరే ఉంటుంది. పక్కన ఎవరో రూమ్లో అద్దెకుండే ఒక అబ్బాయి, అతనికి మంచి ఉద్యోగం ఉంది, ఇంజనీరు, ఈ పిల్లని చేసుకుంటానన్నాడు. ఇదండి, ఆ చిన్నపిల్ల కొంచెం కలర్ తక్కువగానే యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మాయి రెండో అమ్మాయి మందాకిని కదా, చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా, కొంచెం ఎక్కువ మాట్లాడకుండా, అన్నిటికీ హైరాన్ పడిపోకుండా స్థిమితంగా ఉండే రకపు అమ్మాయి అన్నమాట. మ్యాచెస్ కుదరటం లేదు ఇంకా.
సరే ఏమవుతుంది, ఈ వాసంతి మూడో అమ్మాయి, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఏమో అదే పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు యోగీంద్ర. కొద్ది రోజులు గడిచాక ఈ మందాకినికి ఏం తెలుస్తుంటే చెల్లెలు కన్సీవ్ అయిపోయింది అని, నెల తప్పిందని చెప్తుంది. ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయినేమో అతను చేసుకొని అంటాడు. కానీ పెద్దవాళ్ళకి చెప్పరు, వీళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు. ఈ ఆడపిల్లలు ఇద్దరు యోగీంద్ర మాట్లాడుకుంటారు. నా పెళ్లి కాకుండా మీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. పెద్ద పిల్లకి కాకుండా చిన్నపిల్లకి చేయటం ఏమిటంటారు. పోనీ పెళ్ళి అయిపోయింది అనుకో, ఏదైనా చేసి పెళ్లి చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ బావని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ చేసుకుంటుంది. భార్య చనిపోయి తాగుబోతు తిరుగుబోతనం ఉన్న నాటకాలు రాయుడు ఒక పిల్లకి ఓ తండ్రి, పిల్ల తండ్రి సరే అతనికి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అతను వచ్చి ముహూర్తం పెట్టించండి అంటే తల్లిదండ్రి ఆశ్చర్యపోతారు. మనం కట్నాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటారు. వాళ్ళకి చెప్పదు ఈ పిల్ల కన్సీవ్ అయిన సంగతి. చెల్లెలకి తెలుసు తన కోసమే అక్క ఇట్లాంటి పని త్యాగం చేస్తుంది అని. చేస్తుంది. సరే ఇంకేమవుతుంది, మెల్లిగా చూసుకుని పెద్ద చిన్న పిల్లాడు కూడా ఇష్టపడ్డు. దుర్మార్గుడు వీడి వల్లే అక్కయ్య చచ్చిపోయిందను మరి సహజం కదా. చివరికి మొత్తానికి పెళ్లి చేసేసుకుంటారు. తండ్రే చేస్తాడు పెళ్లి, ముహూర్తం పెట్టించి పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి కాపురానికి వస్తుంది. ఆ అమ్మాయి ఇతన్ని ఎలా దారిలో పెట్టిద్ది అనేదే ఈ మందాకిని కథ. మెల్లిగా భర్తను పరిశీలించడం మొదలు పెడుతుంది. అతని అలవాట్లు, ఎందుకు ఇంత వ్యసనపరత్వం ఉంది, ఏమిటి ఇతనికి అసలు ఏం కావాలి, ఒక్కొక్క దాని మీద అలా వర్కౌట్ చేయటం మొదలు పెడుతుంది అనమాట. ఏమై తెలివిగలదని చెప్పుకున్నాం మొదటి, నిదానస్తురాలు, తెమకదు తొందరగా. అయితే వెళ్ళేటప్పుడు ఈ మల్లాది గారి నావెల్స్లో నాకు చాలా ఇష్టమైనవి కొన్ని కొటేషన్స్ లాంటివి చాలా బాగా ఇస్తారు. నేను దాన్ని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను కూడా. ఏదైనా సరే భర్తలు అరిచేతిలో ఇసుక లాంటి వాళ్ళు. అరిచేతిలో ఇసుక అట్లా పెట్టుకుంటే చక్కగా కుదురుగా ఉంటుంది. దాన్ని గట్టిగా బిగించాలని అనుకుంటే ఏమవుతుంది, వేళ్ళలో నుంచి జారిపోతుంది. ట్రై చేసి చూడండి ఎవరైనా, 100% నిజం. వీళ్ళని పదిలంగా ఉంచుకోవాలంటే గుప్పిడి ముయ్యకూడదు, పిడికిలు బిగించి హ్యాండిల్ చేద్దాం అనుకోకూడదు. అలాంటి కొన్ని వాక్యాలు కనిపిస్తాయి అన్నమాట. గిచ్చకూడదు, మానసికమైన పించింగ్ చేయకూడదు. ఎవరినైనా ఇప్పుడు పించ్ చేస్తే మనం వాళ్ళు నోరు వేసుకుని పడతారు, తిరుగుబాటు వస్తుంది కదా. పించ్ని అనుభవించి దాన్ని లోపలే ఉంచుకుని నిదానంగా ప్రతిక్రియ చేయాలి. గిల్లబడంగానే అబ్బా అని మనం వెనక్కి జరుగుతాం. గిల్లేరనుకో మనం ఏమవుతాం, ఒకసారి వెనక్కి జరుగుతాం, కదులుతాం పక్కకి. ఆ కదలటం సాధారణంగా వ్యక్తులకి తిట్లు పోట్లాట రూపంలో బయటకు వస్తుంది. తర్వాత అది తగాదా రూపంలో పెరుగుతుంది. ఆ తర్వాత భార్యాభర్తలకి పడనితనమే వస్తుంది. ఇలాంటి కొన్ని వాక్యాలని మనసులో పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది. ఇతన్ని మెల్లిగా హ్యాండిల్ చేయటం మొదలు పెడుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఆదివారం పేకాట ప్రహసనం జరుగుతుంది. అతను ప్రతిరోజు సాయంత్రము తాగొస్తాడు. తర్వాత నాటకాల మీద పిచ్చి బాగా, సిగరెట్లు అలా కంటిన్యూస్గా కాలుస్తాడు. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరితోటైనా ఆడవాళ్ళతో స్పెండ్ చేసే లక్షణము ఉంది. అది రెగ్యులర్గా కాదు కానీ ఉన్నది. సరే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు ఇలా వీళ్ళతో స్పెండ్ చేయొద్దని అడుగుతుంది. సరే ఒప్పుకుంటాడు. ఎక్కడికో వెళ్ళొస్తాడు, అక్కడ ఎవరితోటో స్పెండ్ చేస్తాడు. ఆ స్పెండ్ చేసిన జబ్బుని ఈ అమ్మాయికి అంటిస్తాడు. ఎప్పుడైతే తనకి జబ్బు అంటుకుందని అర్థమవుతుందో ఆ అమ్మాయి దానికి ప్రతిక్రియ చేస్తుంది. ఇంతలో ఏం చేస్తుందంటే ఏదో చిన్న కొద్ది రోజులు గడవంగానే ఒకరోజు అతను బాగా తాగేసి ఇంటికి వచ్చి మర్నాడు కూర్చున్నాక ఆ కాగితం తీసుకొచ్చేస్తుంది. వాళ్ళ అక్క ఒక ఉత్తరం రాస్తుంది కదా, మరణ వాంగ్మూలం లాంటిది, ఏమనాలి, డెత్ నోట్ అనాలి కదా. ఆ కాగితం చూపిస్తుంది. అతనికి హడిలిపోతాడు. నువ్వు ఇది ఎందుకు పోలీసులకి ఇవ్వలేదు అంటాడు. ఏమో నాకు శిక్ష పడేది వస్తుందని మీరు చూసుకునేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, వస్తు గురించే దాని తల్లేలాగూ లేదు, తండ్రి కూడా లేకుండా పోతాడని దాచిపెట్టానంటూ చాలా సంతోషిస్తాడు. అమ్మాయి ఆ ఉత్తరం కాగితం కనుక ఇస్తే ఏముంది, శాశ్వతంగా ఎంత కష్టమైందో తెలుసా, కొట్టారు నన్ను, వాళ్ళకి అవకాశం ఉంటే నన్ను చంపేసేవాళ్ళు అక్కడ అంటాడు. చంపకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాడు. ఉత్తరం చింపేస్తాడు. ఇంత సహాయం చేసినందుకు నువ్వు ఏమడిగితే అది చేస్తానంటాడు. సరే అమ్మాయి ఏమంటుంది, రోజు నాతోటి చదరంగం ఆడండి, ప్రతిరోజు సాయంత్రం ఆడాలి, 1 సంవత్సరం పాటు నాతోటే ఆడాలి. అతను నవ్వచ్చు, చీర నగో అడగాలి కదా నువ్వు గిఫ్ట్గా అంటే, నాకు అవన్నీ వద్దు, నాకు ఇదే కావాలంటూ. మర్నాడు అతను ఆఫీస్ నుంచి రాగానే ఒక చిన్న కిరసనాయిల డబ్బా ఒకటి వేసి మధ్యలో దాని మీద చదరంగం మన దగ్గర బోర్డు లేదంటాడు, నా దగ్గర ఉంది, నాకు వచ్చు అంటుంది. కూర్చోబెట్టి ఆర్ట్ నేర్పించడం మొదలుపెట్టింది. అతని తత్వం
ఏదైనా ఒక కొత్త విషయం, కొంచెం సాల్వ్ చేయలేని విషయం, కొంచెం డిఫరెంట్గా ఉండేవి అవి వినడం ఆసక్తి అతనికి. ఆ పట్టుకుంటుంది అనమాట ఆ పాయింట్. చదరంగా నేర్పిస్తుంది. మామూలుగా అరగంటలో అసలు 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండని వాడు 1 గంట కూర్చుంటాడు. నేర్చుకోవాలి. చదరంగంలో ఎన్ని ఉంటాయి? ఇన్ని గళ్ళు, ఈ 64 గళ్ళు. దీనికి ప్రాతిపదికగా ముందు మనకి వడ్ల గింజల పుస్తకం చదివినట్టు చూపిస్తారు. వడ్ల గింజల కథ చాలా కాలం క్రితం మనం చెప్పుకున్నాం, నీకు గుర్తుందో లేదో. ఒక తంగిరాల శంకరప్ప అనే ఒక యువకుడు రాజావారిని ఓడిస్తాడు ఇంకో చోటకు వచ్చి. ఆ వడ్ల గళ్ళు అంటే ఈ చదరంగం గళ్ళలో మొదటి గళ్ళలో ఒక వడ్ల గింజ, రెండో దాంట్లో 2 గింజలు, దానికి డబల్ పెట్టమంటే మొత్తం వాళ్ళ పరగణాల్లో పండే పంటలు ఏవి కూడా దానికి సాటిరావు. అవును, అతను ఓడిస్తాడు. ఆ కథని అమ్మాయికి చాలా ఇష్టం. ఎక్కువసార్లు చదివి బ్రెయిన్ అట్లా పదును పెట్టుకుంటుంది. అందులో ఉన్న సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. అక్కడి నుంచి మెల్లిగా అతనికి ఆట అలవాటు అవుతుంది. ఈ ఆడేటప్పుడు స్నానం చేసి రండి అని స్నానం బలవంతం చేస్తుంది. ఓ వారం పోయాక స్నానం అలవాటు అయిపోతుంది. స్నానం అలవాటైతే మానలేరు అస్సలు, క్లీన్గా ఉండటం. మెల్లిగా ఇతనికి చదరంగం అలవాటు అవుతుంది. పేకాట కంటే చదరంగం చాలా తెలివైన ఆట. పేకాట ఏముంది, లక్ కదా. పేకాటలో తెలివి పర్సెంట్ 2%, మిగిలిన 98% లక్కే. చదరంగం పూర్తిగా తెలివే, లక్ ఫ్యాక్టర్ లేదు అందులో అసలు. ఇది ఛాలెంజింగ్గా ఉన్న ఈ ఆట అతనికి అలవాటు అవుతుంది. సరే, తర్వాత అమ్మాయికి వ్యాధి ఏదో ఏర్పడుతుంది. దాంతో ఏం చేస్తుంది, తండ్రితో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకుని మొగుడిని అడుగుతాను అనమాట. నువ్వు చేయనన్నావు, స్త్రీ వ్యసనం మానేస్తానన్నావు, కానీ నువ్వు ఇది చేసావు అని అడుగుతుంది. కానీ అతనేదో కొట్టిపారేసినట్టుగా మాట్లాడతాడు. కానీ అతనికి కూడా చిన్న ప్రాబ్లం కనపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఇది చాలా పెద్ద జబ్బని నమ్మిస్తాడు. పదే యూరిన్ కల్చర్కి ఇవ్వాల్సి విసిగిపోతాడు, భయపడిపోతాడు. ఇది చాలా పెద్ద జబ్బు, కుష్టు వ్యాధి వస్తుందన్న ఇది కలిగిస్తాడు డాక్టర్. ఈ అమ్మాయి ఏర్పాటు చేసుకుంటుంది. దాంతో మెల్లిగా స్త్రీ వ్యసనం పోతుంది అతనిలోంచి. ఈ తాగుడు, పేకాట ఎలాగూ ఈ చదరంగం వల్ల పేకాట తగ్గిపోయింది. ఫ్రెండ్స్, అతనికి ఏం కావాలంటే గుర్తింపు కావాలి. నన్ను అందరూ దుర్మార్గుడు అనుకుంటారు. నా డబ్బులతో నేను తాగి, నా డబ్బులతో నేను పేకాడుకుంటే ఎవరికైనా నేను చేసేది ఏముంది, వసంత కూడా ఇలాగే అనేది అంటాడు. అయితే అతనికి గుర్తింపు పొందాలి, కొంచెం ఫ్రెండ్స్ గ్రూప్ కావాలి, ఆ కోరికలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కోరికని సాటిస్ఫై చేస్తూ ఐడియాస్, కొత్త ఆలోచనలతోటి అతన్ని ఒక్కొక్క అలవాటుని అట్లా ష్రెడ్ చేసుకుంటూ వస్తుంది. నాటకాలు వేస్తారు, ఒక నాటకం జరుగుతుంది, వెళ్తారు వీళ్ళు. అంత గొప్పగా ఏమీ లేదనిపిస్తుంది. ఏమంటుంది, మీరే రాయొచ్చు కదా అంటుంది. నాటకం రాయడం మొదలు పెడతాడు. అలవాటుగా చేసేవాళ్ళు, చదివే అలవాటు ఉన్న వాళ్ళు రాయగలుగుతారు కదా. ఒక స్కిట్ లాంటిది రాస్తారు. ఇప్పుడు రాసే వాళ్ళంతా, వీళ్ళు స్కిట్స్ తయారు చేసే వాళ్ళంతా అంతే కదా. అది కూడా మన దైనందిన జీవితంలో ఉండే సిచ్యువేషన్స్ని తీసుకుని దాని మీద స్కిట్, నాటకాలు సక్సెస్ అవ్వటం మొదలు పెడతాయి. అమ్మాయి హెల్ప్ తోటే. ఆ అమ్మాయి కూడా మంచి సాహిత్యాభిలాష ఉంది, బాగా చదువుతుంది. అతనికి ఒక్కొక్క పుస్తకం చదివించడం మొదలు పెడుతుంది. ఈ వడ్ల గింజలు అవన్నీ, నావెల్స్ అన్నీ చదువుతాడు అతను. ఎప్పుడు పుస్తక పఠనం వ్యక్తుల్లో ఉన్న తెలివితేటల్ని బయటికి తీస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి కదా. ఒకటి చొప్పున మెల్లిగా అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదంతా ఈ కథలో మనకి కనపడుతుంది. ఇది ఒకే రోజున సినిమాటిక్గా ఒక వాక్యం చెప్పంగానే రెండో రోజు మార్పు ఏం కనపడదు. ఓ 2-3 రోజులు మారినట్టుండి మూడో రోజు మళ్ళీ వ్యసనానికి టెంప్ట్ అయిపోతారు మనుషులు కదా, సహజమే కదా. కానీ అలా హ్యాబిట్స్ తగ్గుతుంది. బయట తాగద్దు. అతనికి ఏంటంటే ఎక్కువ తాగేస్తే బూతులు వాగే అలవాటు, అతి వాగుడు. ఎక్కడో వెళ్తాడు, అక్కడ బాగా తాగేస్తాడు. వచ్చేటప్పుడు కార్లు వస్తే ఆ డ్రైవర్ అంటాడు, అసలు ఎక్కడైనా పారేసి రావాలమ్మా, ఇవన్నీ వెనకాల చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు, ఎంత బూతులో ఎట్లా భరిస్తున్నావమ్మా అని తిట్టిపోస్తాడు. అతనికి 10 రూపాయలు ఇస్తే, వదిలేమ్మా రేపు మీ ఆయనకు ఒక క్వార్టర్ వస్తుందని మళ్ళీ ఆ 10 రూపాయలు వెనక్కి. అంత అసహించుకుంటాడు కార్ డ్రైవర్. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అంతకుముందు ఒక టేప్ రికార్డర్ కొనుక్కుంటారు వాళ్ళు. అయితే ఇతను మధ్యలో మెలకు వచ్చి తిడతాడు, పిల్లని మొత్తం రికార్డ్ చేసి పెడుతుంది. మర్నాడు పొద్దున ఆయన తిట్టిన బూతులన్నీ అతనికే వినిపిస్తుంది. చాలా సిగ్గుపడతాడు. మామూలుగా ఉన్నప్పుడు వేరు, స్పృహలో లేనప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు. తాగుడు, నేను ఇలా తిడతానా అన్నాడు, నువ్వు ఇలాగే తిడతావు. మళ్ళీ ఓ వారం పైకి మళ్ళీ రికార్డ్ చేస్తుంది. సిగ్గుపడతాడు, ఆపేసే అంటాడు. ఆపదు, వివిధ భారతి వినిపించినట్టు వినిపిస్తుంది అనమాట మొత్తం. మరి మారాలంటే తగ్గించుకోవాలి. ఇంత అతిగా తాకూడదు. అతిగా తాకుండా మొదలు పెడితే మానలేడు. మొదలు మానటం అసలు వల్ల కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, బాగుండదు అనుకుంటాడు. చాలామంది మనకి వ్యక్తుల్లో ఉండే గుణాలు పుస్తకంలో భలే కనపడతాయి. చాలామందికి
మానేశాను అని చెప్పడం చేత ఏంటి మీ ఆవిడ కోసం మానేసావా, మీ ఆవిడ ముందు ఆగలేవా, ఇలాంటివి మాట్లాడతారు ఫ్రెండ్స్. అవును. 2 పెగ్గులతోటి నేను ఇంతే తాగుతాను అని చెప్పి ఉండగలిగే వాళ్ళు రేర్గా కనపడతారు. నాకు తాగుడు అలవాట్లేదు అని అనేవాళ్ళు కూడా కొంచెంతో మొదలుపెట్టి ఫుల్గా అవుతారు. పార్టీకి పిలిచినప్పుడు తాగకపోతే ఎక్కిరిస్తారు, మీ ఆవిడ ఒప్పుకోదా, మీ ఆవిడ ఒప్పుకోదా, మీ ఆవిడని హ్యాండిల్ చేయలేవా, ఇలాంటివి అవమానకరంగా ఫీల్ అయ్యి మొదలు పెడతారు. ఇంకా అలవాటైపోతారు. భయమా అంటారు. లవ్ అఫైర్స్లో కూడా మనం అలాంటి అమ్మాయిని వదిలేస్తే నేనైతేనా దాన్ని చంపేసేవాడిని అలాంటివి చెప్తారు. అవునవును. చంపేశాక జీవితం ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ ఇవి చెప్తారు అంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో. అందుకని అతనికి అలాంటి ధోరణి ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే సరే వారంలో కొద్ది రోజులు బయట తాగు, మిగిలిన రోజులు ఇంట్లోనే తాగుదు. కానీ ఇంట్లోనే తాగినప్పుడు ఒకసారి పిల్లకు కూడా తాగిస్తారు, కొంత బ్రాందీ ఏదో తాగిస్తారు. దాంతో ఇంటికి తెప్పించడం ఇష్టం లేదు. తర్వాత ఏం చెప్తుందంటే నీ ఫ్రెండ్ ఎవరో మీరు ఇంట్లో తాగినప్పుడు వసంతతోటి ఆడుగా బిహేవ్ చేశాడు, ఇంట్లో మాత్రం కుదరదు, నీ ఫ్రెండ్స్ని తేవద్దు, నువ్వు తాగు. అక్కడి నుంచి అతను తెచ్చిపెడితే ఈ అమ్మాయి ఏంటంటే ఆ పిల్లకి కూడా శ్రద్ధ అనమాట. అతని దగ్గర ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, అతను ఏమేమి తాగుతాడు, దేనివల్ల ఏదవుతుంది, ఏది ఖరీదు, ఏది ఎక్కువ కిక్కిస్తుంది, అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా అతను తాగడానికి తీసుకుని బాటిల్ నుంచి కొంచెం తీసి పారబోసి నీళ్ళు పోసి పెట్టేయటం. ఇలా చేసి తాగుడిని కూడా మెల్లిగా తగ్గించుకొస్తుంది. అక్కడి నుంచి అతనికి ఎక్సైట్మెంట్ ఎక్కువ, అంటే కొంచెం కొత్తవి తెలుసుకోవడం మీద ఆసక్తి ఉంటుంది కదా. చిన్న చిన్న ఉత్తరాలు రాసి పెట్టడం, ప్రేమగా రాయటం, కృష్ణశాస్త్రి గారి కవితలు రాయటం, ఒక ఎక్సైట్మెంట్. సడన్గా బాక్స్ తీసేసరికి అందులో అన్నం బదులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో చిన్న కవిత్వం, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పడం. ఇవన్నీ ఏంటంటే ప్రేమను పెంచేసు. ఇవి ఇవాళ కుదురుతుందో లేదో నేను చెప్పలేను జయ దాన్ని. మన వాళ్ళు మెసేజ్లే సంసారాలు చేసేస్తున్నారు ఫోన్లలో కదా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ మనుషులని అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తావు అని అడగాలన్న ఆలోచన కూడా రావట్లా, పోట్లాటే వస్తుంది మనకి. వీళ్ళ బిహేవియర్కి బేసిక్ థింగ్ ఏమిటిది, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, అసలు వీళ్ళకి ఏం కావాలి, అది ఆ అమ్మాయి తెలుసుకుంటుంది. అతనికి క్రమంగా నాటకాలు 5-6 బాగా సక్సెస్ అవుతాయి, డబ్బు వస్తుంది, పిల్లకేవో గాజులోవి చేయిస్తాడు, ఇంట్లోకేవో వస్తువులు కొంటాడు. అమ్మా నాన్న ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏమిటి ఇతనిలో ఇలా మార్పు వచ్చింది. చెల్లెలు దీన్ని గమనిస్తుంది బాగా, ఇతను ఎట్లా చేంజ్ అవుతున్నాడు అని. ఎక్కడికైనా తీసుకెళ్తాం, అవుటింగ్, అసలు ఒక్కసారి వెళ్ళిన అవుటింగ్ ఎంత ఎక్సైట్మెంట్ని ఇస్తుందో తండ్రికి కూతురికి. ఈ అమ్మాయి పిల్లలు కలకుండా జాగ్రత్త పడుతుంది. ఇది నేను చకచకా చెప్పేస్తున్నా. నిదానంగా సీక్వెన్స్ వైజ్గా స్లోగా చదివితే మీరు ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ కథని. మనం కాసేపటికి మనం మందాకినైపోతే బాగుండు అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఎన్నేళ్ల క్రితం చదివాను అప్పుడు కాలేజ్ పిల్లని, అప్పటికి ఇప్పటికీ కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. ఈ నాటకాలు సక్సెస్ అయ్యి సినిమాల్లో నుంచి కూడా అతనికి అవకాశాలు వస్తాయి. మా కథ రాయమంటే అమ్మాయి చెప్పుకోవద్దు, ఇప్పుడు నువ్వు మద్రాసు వెళ్ళిపోవద్దు, వెళ్తే నువ్వు టెంప్టేషన్ నీకు ఇంకా పూర్తిగా నీకు అలవాట్లు పోలేదు, పోయాక వెళ్దు కానీ ఒప్పుకుంటాడు. తన జీవితంలో వచ్చిన మార్పు, తన సక్సెస్కి కారణం భార్యేనని బాగా ఒప్పేసుకుంటాడనమాట. చాలామందికి ఇదొక ప్రాబ్లం కూడా ఉంటుంది, నీ వల్ల నేను మారాను అలాంటివి చెప్పరు, ఒప్పుకోలేకపోతారు. పోనీ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే నా వల్లే నువ్వు మారావు, నా వల్లే నీ జీవితం మారింది అని పోట్లాడతారు. నేను వచ్చాకే కదా నీ జీవితం బాగుపడింది, అలా కూడా అనకూడదు. అతను మాత్రం 1-2 సార్లు అది ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి కామ్గా ఉంటుంది. వసంత ఇలా తెలివిగా లేదు అని అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే సంవత్సరంన్నర 2 ఏళ్ళు అట్లా గడిచిపోతాయి. ఇలాగే అసలు అతను ఆ సంవత్సరంలో మధ్యలో వాసంత వస్తుంది వీళ్ళింటికి ఒకరోజు. అబ్బో చదరంగం ఆడిన ఇంకా ఈ పిచ్చి వదలలేదా అని బావగారు నాతో ఆడతారంటే నేను ఆడను, మందాకిని పర్మిషన్ ఇస్తేనే ఆడతానంటాడు. అతనికి దాని మీద మాట మీద నిలబడే లక్షణం కొంత ఉంటుంది. అప్పుడప్పుడు దారతాడు కానీ ఎక్కువ భాగం ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం అతని ఈ ఆటని మాత్రం మాననివ్వదు. బ్రెయిన్ వాడడం మొదలు పెడితే ఎక్కువగా వాడతాం మనం. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతనికి సినిమాల్లో అవకాశాలు వస్తాయి, తాగుడు బాగా తగ్గిపోతుంది, సిగరెట్లు బాగా తగ్గిపోతాయి, పేకాట అసలు లేనే లేదు, స్త్రీ వ్యసనం పూర్తిగా పోయింది. ఎందుకంటే లెప్రసీ వస్తుందన్న భయం వచ్చేసింది. మధ్యలో ఒకసారి మొదటి పరిచయం అయిన అమ్మాయి ఈ 2 ఏళ్ళకి తర్వాత ఒకసారి కలుస్తారు, వాళ్ళు వెళ్తాడు టెంప్ట్ అయ్యి వెళ్తే అప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడుకునేసరికల్లా వైజాగ్ వెళ్ళాను అని చెప్పాల్సి వస్తుంది. వైజాగ్ అనగానే అతనికి ఇది గుర్తొచ్చేస్తుంది. అమ్మో నాకు కుష్టి వస్తే అని వెనక్కి వచ్చేస్తాడు, ఇక వెళ్ళడనమాట, చాలా తగ్గిపోతుంది.
క్రమంగా వీళ్ళు పూర్తి నార్మల్ లైఫ్లోకి, ఎప్పుడైనా సరే లైఫ్లో ఎక్సైట్మెంట్ తగ్గిందని అనిపించంగానే మళ్ళీ ఒక కొత్త ఎత్తు ఎత్తటం. ఆ అమ్మాయి ఇంటిమసీలో కూడా అతనితో ఎక్కువ ఇంటిమేట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తుంది. వాళ్ళు మన పద్ధతి మార్చుకోవాలి. మనకి జీవితం కావాలంటే నేను ఇలాగే ఉంటాను, నేను దిస్ ఈజ్ మీ అనకూడదు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనాలన్నమాట. కొత్త కొత్త ఐడియాలు ఎప్పటికప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళటము, ఎవరింటికైనా వెళ్ళటము, ఎవరితోటైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోవటము, ఏదైనా కొత్తది నేర్చుకోవటము, కొత్తవి చదవటము, వీటితో మొత్తానికి లైఫ్ని బాగా మార్చుకొని చూపిస్తుంది. పాత జీవితపు ఛాయలు పూర్తిగా పోవటం ఎవరి జీవితంలోనూ కుదరదు. ఎంతో కొంత ఉంటాయి. అవి ప్రజెంట్ జీవితాన్ని అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఉంచుకుంటే బాగుంటుంది. ఉంచుకుంటే లైఫ్ తాపీగా వెళ్ళిపోతుంది. 2 ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయి పిల్స్ వాడడం మానేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తుంది భర్తకి. వసంతలక్ష్మితో కలిసి సత్యనారాయణ వ్రతం వాళ్ళ అమ్మా నాన్న వ్రతం చేసుకోవడంతో మొదలైన కథ ఈ అమ్మాయి నేను ప్రెగ్నెంట్ని అని చెప్పడంతో ముగుస్తుంది. పూర్తి ఒక 2-2.5 సంవత్సరాల కథ అన్నమాట. ఈ 2.5 ఏళ్లలో ఓ అమ్మాయి ఎట్లా పెళ్లి కావాల్సిన పిల్ల, ఇలాగ ఒక రెండో పెళ్లివాడు, దుర్వ్యసనాలు ఉన్నవాడు, బిడ్డ తండ్రి, పైగా ప్రధానమైనది తమ అక్కయ్య చావుకి కారణమైన వాడు, అతన్ని పెళ్లి చేసుకుని చెల్లెల కోసం చేసుకుని తండ్రి వాళ్ళకి తెలిసిపోతుంది. అమ్మాయికి 3-4 నెలలు వచ్చాక ఈ భానుమూర్తికి కూడా తెలుస్తుంది. బావ అమ్మాయి భర్తకి భానుమూర్తి అతని పేరు, అతనికి కూడా తెలుస్తుంది. మరదలు వాళ్ళు వచ్చినప్పుడు మీ చెల్లెలు ప్రెగ్నెంట్ లాగా ఉందని అడుగుతాడు. ఎన్నో నెలలు అంటే 4వ నెలలో 5వ నెలలో చెప్తుంది. పెళ్ళై 2 నెలలకి 4వ నెల ప్రెగ్నెన్సీ ఏమిటి? అప్పుడు అతనికి స్ట్రైక్ అవుతుంది, దీనికోసమే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది అన్ని గొప్ప లక్షణం కదా అది. మరి అట్లా మెల్లిగా చేంజ్ వస్తుంది. చెల్లెలకు ఒక కూతురు పుడుతుంది. ఆ తర్వాత 2 ఏళ్లకి ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. కథ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కొనుక్కుని చదవవలసిన నవల. పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు అండర్లైన్ చేసి పెట్టుకొని కొనుక్కొని వాక్యాలు మళ్ళీ వాటిని చదివితే మనకు కొత్త ఐడియాలు వస్తాయి. ఇందులో బోల్డని చిట్కాలు ఈ పుస్తకంలో. దాక్షాయణి అని ఒక క్యారెక్టర్ వస్తుంది, భానుమూర్తి వాళ్ళ అమ్మ. ఆవిడ వచ్చి పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, గుండు సూదులు కింద పడితే ఏం చేయాలి, అలా చిన్న చిట్కాలు చెప్పిస్తారు. చిట్కాలు తర్వాత ఏమో జీవిత సత్యాలు, గేమ్స్, చిన్న పొన్న గేమ్స్, అలాంటివన్నీ కనిపిస్తాయి. చిన్న ఆలోచనలు. ఈ పుస్తకాన్ని సొంత పుస్తకంగా ఉంచుకోవాలి. కథ వినడానికి ఎంత బాగుంది, చాలా బాగుందండి. బ్రీఫ్గా చెప్పాలంటే ఇదొక పతివ్రత కథ. తన భర్తని మార్చుకున్న అమ్మాయి. మనం గృహప్రవేశం జయసుధ యాక్ట్ చేసిన సినిమా చూస్తుంటారు చాలామంది. అందులో కూడా అమ్మాయి భర్తని మార్చుకుంటుంది. మార్చడానికి అమ్మాయి చేసిన యాక్ట్స్ ఏమిటో మనకు పెద్దగా కనపడవు. నావెల్స్లో అలాంటివి బాగా రాయగలుగుతారు. సినిమాల్లో వాళ్ళు చేసిన సినిమాటిక్గా ఉంటాయి. ఇది సినిమాటిక్గా ఉండదు. అమ్మాయి తాలూకు కఠోరమైన శ్రమ, దీక్ష, ఫోకస్ పోకుండా ఉంచుకోవటం, సంయమనం కోల్పోకుండా ఉండడం, ఏదైనా పరిస్థితి వచ్చినా ప్రతిసారి నేను మందాకిని, నేను చేయగలనని సెల్ఫ్ బూస్టింగ్ చేసుకోవటం. అన్ని కోణాలు ఉన్నాయి. అన్ని కోణాలు ఉంటాయి. అమ్మాయి మరి ఇందులో ముందుకెళ్ళాలి. జీవితం పాడు చేసుకోకూడదు. పుట్టింటికి వెళ్ళిపోలేదు, ఆ పిల్లకి అన్యాయం చేయలేదు, సంసారం బాగుండాలి, ఎన్నుకున్న జీవితం సరిగ్గా ఉంచుకోవాలి. దానికోసం ఒక అమ్మాయి ఎంత ట్రై చేయొచ్చో ఇందులో కనిపిస్తుంది. ఆధునిక పతివ్రత కథ మందాకిని. బాగుంది కదా, చాలా బాగుంది. కొని చదవండి తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.